మనము లోకంలో అనేక రకములైన వాసనలను చూస్తూ ఉంటాం. రకరకాలైన వాసనలు వస్తూ ఉంటాయి. కొంతమంది కూరలు వండితే ఒక రకమైన వాసన, అదే రీతిగా సెంటు కొట్టుకున్నట్టయితే వాళ్ళ దగ్గర ఒక రకమైన వాసన. ఈ విధంగా సెంట్లోనే రకరకాలైన వాసనలు ఉంటాయి. దేవుని స్తోత్రం. అయితే దేవునికి స్తోత్రములు. మరి మంచి వాసన ఉన్నట్లయితే మనం దాన్ని బాగా ఆస్వాదిస్తాం. చెడ్డ వాసనలు ఉన్నట్టయితే వాటిని ముక్కు మూసుకొని ఇక్కడ నుంచి త్వరగా పరిగెత్తడానికి ప్రయత్నం చేస్తాం. కానీ దేవునికి స్తోత్రములు. దేవుని వాక్యంలో కూడా అపోస్తులు కొన్ని వాసనల గురించి మనతో మాట్లాడుతూ ఉంటారు. దేవుని స్తోత్రం. చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 1వ వచనం నుంచి మనం గమనించినట్టయితే, కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకొనుడి. ఒక మాట అంటున్నాడు దేవుడు మనతో. ఏమంటున్నాడంటే, కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకొనుడి. ఎవరిని పోలి నడుచుకోవాలంట? దేవుని పోలి నడుచుకోవాలంట. ఎవరైతే మన సృష్టికర్త అయిన మన దేవుణ్ణి పోలి నడుచుకుంటామో వారు పరలోక రాజ్యంకి వెళ్తారు. దేవుని స్తోత్రం. అయితే ఇంకేమంటారంటే అక్కడ చూసినట్టయితే, క్రీస్తు మిమ్ములను ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకొనేను. దేవునికి స్తోత్రం. ఇక్కడ చూడండి, క్రీస్తు అంట, యేసుక్రీస్తు ప్రభు అంట. ఇక్కడ ఏమంటాడు? క్రీస్తు మిమ్మును ప్రేమించి. దేవుడు మన అందరినీ ప్రేమిస్తున్నాడు. ఆయన తన బిడ్డలుగా, తన కుమారులుగా, తన కుమార్తెలుగా మనలను ప్రేమిస్తూ ఉన్నాడు. దేవుడు ప్రేమామయుడు. ఆయన ప్రేమ అయ్యున్నాడు ఆయన. దేవునికి స్తోత్రం. కాబట్టి క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణగాను బలిగాను అర్పించుకొనేను. ఎందుకు? యేసుక్రీస్తు ప్రభు వారు ఇప్పుడు మనం చూస్తున్నాము, గుడ్ ఫ్రైడే సందర్భంగా మరి ఉపవాసాలు ఉంటున్నారు. ప్రభు యొక్క మరణ దినాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాము. ప్రభు ఎందుకు మరణించాడు అని మనం చూస్తే ఇక్కడ అంటాడు ఏమనంటే, క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు. ఎలాంటి వాసన అంట? పరిమళ వాసనగా ఉండాలనంట. పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తానే దేవునికి అర్పణగాను బలిగాను అప్పగించుకొనేను. మనము మంచి వాసనగా ఉండడానికి, పరిమళ వాసనగా ఉండడానికి దేవుడంట తన్ను తాను బలిగాను అర్పణగాను అప్పగించుకున్నాడంట. చూడండి, మనము పరిమళ వాసనగా ఉండడానికి ఆయన అప్పగించుకున్నాడు. ఆయన బలి అయ్యాడు. ఆయన కల్వరి సిలువలో మరణించాడు. ఎందుకంటే మనల్ని ప్రేమిస్తున్నాడు కాబట్టి, మంచి సువాసన గలవారిగా మనం ఉండాలని. అయితే దేవునికి స్తోత్రములు. పిచ్చివాడికి ఒకసారి మనం ఆలోచిద్దాం. పిచ్చివాడు ఏడనో పెంట దగ్గర కూర్చున్నాడు అనుకుందాం. వాడు పెంట అని చూడడు, ఇది చెడు వాసన అని చూడు, ఇది డ్రైనేజ్ అని చూడడు, ఏది చూడడు, ఏడనో కూర్చుంటాడు అంతే. వానికి చెడ్డ వాసన మంచి వాసన ఏది వానికి కనబడదు. వానికి ఏ వాసన రాదు. పిచ్చివాడు వాడు ఎక్కడంటే అక్కడ పడి ఉంటాడు. రాళ్ళతో కొడుతున్నారన్న ఆలోచనకి అతనికి ఉండదు. పిచ్చివాడు పోతుంటే పిచ్చివాడు అని రాళ్ళతో కొడతారు. వానికి ఎందుకంటే వానికి ఈ వాసనను పీల్చుకునే, అంటే మెంటల్గా అతడు మెంటల్లోనికి వెళ్ళిపోయాడు. అతడికి ఏది మంచి ఏది చెడు గ్రహించలేని స్థితిలోకి వెళ్ళిపోయాడు. ఏది మంచి వాసన ఏది చెడ్డ వాసన అనేది అతడు గ్రహించలేడు. మంచి చెడు అనేది వానికి తెలియదు. ఇంకా ఈ రోజున అనేక మంది మానవులు కూడా చెడ్డ వాసనలో ఉన్నారు. దేవుడు అందుకే ఈ భూలోకానికి వచ్చాడు. దేవునిగా ఉండవలసిన ఆయన ఈ భూలోకానికి వచ్చి మానవులలో ఒక సువాసన కలిగించాలని, మంచి వాసన కలిగించాలని,
యేసుక్రీస్తు ప్రభువారు భూలోకానికి వచ్చారు. వచ్చి మనందరి పాపముల కొరకు, మనము చేసిన అపరాధముల కొరకు, నేరముల కొరకు, మనలను పరిశుద్ధులుగా పవిత్రులుగా ఉంచడానికి కొరకు ఆయన ఆ కలువరి శిలువలో తన ప్రాణమును పెట్టినట్టుగా మనం చూస్తాం. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. ప్రాణమును పెట్టాడు. ఎందుకయ్యా ఆయన ప్రాణం పెట్టవలసిన పని ఏమొచ్చింది అంటే, మనము పరిమళ వాసనగా ఉండాలని. పరిమళ వాసనగా, మనము మంచి వాసన ఉందనుకోండి, అక్కడ నుంచి వెళ్ళబుద్ధి కాదు. ఎంత బాగుంది, కొన్ని మనం చూస్తూ ఉంటాం, కొన్ని ఫ్లవర్స్ మంచి వాసన ఇస్తుంటాయి, అక్కడికి వెళ్ళి వెళ్ళబుద్ధి కాదు. అంటే అర్థం ఏంటంటే, దేవునికి స్తోత్రములు, మంచి వాసనగా ఉండాలని దేవుడు మనల్ని కోరుతున్నాడు. ఏంటిది మనుషులు మంచి వాసనగా ఉండడం ఏంటంటే, మన గుణగణాలు, మన పద్ధతులు, మన క్రమము, మన ఆలోచన, మన యొక్క సమస్తము మంచిగా ఉండాలి, మంచి వాసనగా ఉండాలి అని దేవుడు కోరుతున్నాడు. దేవునికి స్తోత్రం. అందుకే పరిమళ వాసనగా ఉండుట కొరకు తన్ను తాను దేవునికి అర్పణగాను బలిగాను అప్పగించుకొనేను. ఎంత గొప్ప త్యాగం చేశాడు చూడండి. మన పిల్లలు ఉన్నారనుకుందాం, వాళ్ళు ఎక్కడో మోరిట్లో లేకుంటే ఎక్కడనో చెడులో పడిపోయారు అనుకుందాం. వాళ్ళను వదిలిపెట్టేస్తామా? ఇక నా పిల్లలు కాదని వదిలిపెట్టేస్తామా? వదిలిపెట్టాం. వాళ్ళని తీసుకొస్తాము, మంచిగా రకరకాలైన సబ్బులు అవన్నీ పెట్టి కడిగి వాళ్ళను అజ్జేసి మళ్ళీ వాళ్ళను ప్రేమించి వాళ్ళని అజ్జేస్తాం. మానవుడు కూడా చెడులో పడిపోయాడు, అపవిత్రతలో పడిపోయాడు, పాపంలో పడిపోయాడు. ఆ మానవుడు మనం చూసినట్టయితే డ్రైనేజ్ లాంటి స్థితిలో పడిపోయాడు. డ్రైనేజ్ లాంటి మరి దాంట్లో పడిపోయాడు. భూలోకం అంతా ఒక డ్రైనేజీని పోలిన స్థితిలో ఉంది. భూలోకంలో ఉన్న ప్రజలు అలాంటి పద్ధతిలో ఉన్నారు. దేవుడు చూసి ఆయన మానవ రూపకంగా ఈ భూలోకానికి వచ్చి మనందరి కొరకు మనల్ని కడగడానికి, మనల్ని పవిత్రపరచడానికి ఆయన రక్తం చిందించవలసి వచ్చింది. మనం బాగా గమనించాలి, మానవుని యొక్క పాపము ఏ సబ్బుతో కానీ ఇంకా ఏ సర్ఫ్తో కానీ దేంతో పోదు. ఎంత మంచి బట్టలు తెల్లగా చేసే ఇంకేదైనా ఉన్నప్పటికీ దేంతో పోదు మానవుని యొక్క పాపం. మానవుని యొక్క పాపము కేవలము యేసుక్రీస్తు రక్తం వలనే పోతుంది. ఆ రక్తమే కావాలి. ఆ రక్తం లేకుంటే మానవుని యొక్క పాపమునకు పరిహారం లేదు. అందుకే దేవాది దేవుడే భూలోకానికి దిగి వచ్చి మనము డ్రైనేజీలో పడిన మానవులను, కంపు కొడుతున్న మానవులను, చెడు వాసనతో నిండి ఉన్న మానవుని పరిశుద్ధపరచడానికి, పవిత్రపరచడానికి ఆయన మన కొరకు ఈ భూలోకానికి వచ్చి ఆయన మరణించి, కల్వరి సిలువలో మరణించి మన చెడునంతా కడిగాడు. ఎంత గొప్ప ప్రేమ ఒక్కసారి ఆలోచించండి. మన పాపమునంతా కడిగి మనల్ని పవిత్రులుగా చేసి మరి సువాసనగా, పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి బలిగాను అర్పణముగాను అప్పగించుకున్నాడు. ఇంత గొప్ప త్యాగము ఏ తల్లిదండ్రులకైనా చేయలేరు. పిల్లల కొరకు తల్లిదండ్రులు మరణించలేరు. కొంతమంది మరణించవచ్చు, కానీ దేవుడు చేసిన త్యాగము మరి అందరి కొరకు, మానవులందరి కొరకు ఆయన చేసిన త్యాగము చాలా గొప్పది. దేవునికి స్తోత్రం. మరి ఇప్పుడు ఎలా ఉన్నారు మానవులు? ఆయన చేసిన త్యాగానికి తగ్గట్టుగానే జీవిస్తున్నారా అని మనం ఒకసారి ఆలోచించినట్టయితే, దేవుడు చేసిన త్యాగానికి తగ్గట్టుగానే జీవిస్తున్నారంటే రకరకాలైన మానవులు ఉన్నారు. దుర్వాసన కొట్టే వాళ్ళు ఇంకా ఉన్నారు. కానీ దేవుడు మనము ఆయన సన్నిధికి వచ్చాము, ఆయన మంచివాడని గ్రహించగలిగాము, మనము మెంటల్గా ఆలోచించాము. యేసు ప్రభు మంచివాడని, మన కొరకు మరణించాడని మనం ఆయనను ఆరాధిస్తున్నాము, మహిమపరుస్తున్నాము, స్తుతిస్తున్నాము. మరి ఆరాధించని వాళ్ళంతా జస్ట్ లైక్ నేను ఇంతకుముందు చెప్పాను, పిచ్చివాడు ఎలా ఉంటాడో అదే. వారికి ఏ వాసన తెలియదు, మంచి తెలియదు, చెడు తెలియదు వారి లోకంలో. ఇక ఆ విధంగా మరి ఇంకో కొంత చూసినట్టయితే యేసు ప్రభుని గురించి దూషిస్తూ మరి తిడుతూ రకరకాలుగా చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. వీరు పిచ్చివారి కన్నా ఇంకా అధ్వానమే.
ఎందుకంటే దేవునికి స్తోత్రం, ఆయన త్యాగం గుర్తించని వాడు ఎవరైనా సరే పిచ్చివాడే. ఆయన త్యాగాన్ని గుర్తించలేని వారు ఎవరైనా పిచ్చివారే. కాబట్టి ఇక్కడ అపోస్తులు ఏమంటున్నారంటే, ఎఫెసీలకు రాసిన పత్రికలో అపోస్తుడైన పౌలు ఎఫెసీ సంఘానికి రాస్తూ అంటున్నాడు, క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణగాను బలిగాను అప్పగించుకొనేను, అలాగుననే మీరును ప్రేమ కలిగి నడుచుకొనుడి. మనం కూడా ఏం విధంగా ఉండాలంట? ప్రేమ కలిగి నడుచుకోవాలనంట. దేవుడు కోరిన రీతిగా మనం ఉండాలనంట. దేవుడు ఎలా కోరుకున్నాడు? ఆయన పరిమళ వాసనగా ఉండాలి. మనల్ని మానవుని క్రైస్తవులుగా మనల్ని, దేవుని గుర్తెరిగిన మనల్ని, వాక్యం దగ్గరికి వచ్చిన మనల్ని, వాక్యానుసారంగా నడుస్తున్న మనల్ని ఏ కోణంలో నుండి మనల్ని దేవుడు పరీక్షించినా మనలో మంచిగా కనబడాలి కానీ చెడు కనబడకూడదంట. ఎందుకంటే ఆయన ఆ విధంగా చేయడానికే బలి అయ్యాడు. ఒకవేళ ఇంకా నువ్వు నీ ఇష్టానుసారంగా జీవిస్తూ, లోకానుసారంగా జీవిస్తూ దేవునికి అయిష్టమైన కార్యములు చేసినట్టయితే నీ దగ్గర దుర్వాసన వస్తున్నట్లే, ఇంకా నువ్వు ఆయన ఆజ్ఞకు లోబడనట్లే, ఆయన చిత్తాన్ని చేయనట్లే. అయితే దేవుని స్తోత్రములు, అలాగునే మీరును ప్రేమ కలిగి నడుచుకొనుడి. దేవుడు ఏదైతే ప్రేమించి ఆయన మన కొరకు బలి అయ్యాడో అలాంటి ప్రేమ కలిగి మనం గిన నడుచుకోవాలని వాక్యం చెప్తుంది. మీకు అర్థమైంది అనుకుంటాను. దుర్వాసన అంటే ఏంది, మంచి వాసన అంటే ఏంది? దేవునికి స్తోత్రం. పరిమళ వాసనగా ఉండాలని దేవుడు మనల్ని కోరుతున్నాడు. అంటే దేవుని స్తోత్రంలో మనతో గిన ఎవరైనా మాట్లాడుతున్నారంటే, మనం ఎక్కడ ఉంటున్నామంటే మనలో నుండి మంచి మాటలు రావాలా, వాళ్ళని బలపరిచేటివి రావాలా, వాళ్ళను మరి దేవునిలో బలపరిచేటివి రావాలి. మనతో మాట్లాడుతుంటే ఇంకా 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 మాట్లాడాలి అనిపించే పద్ధతిలో మనం ఉండాలి. అంటే అలాంటి పరిమళమైన వాసన మనలో నుండి రావాలా. దేవునికి స్తోత్రం. వచ్చినప్పుడు మనము దేవుని యొక్క మహిమలో ఉంటాం. అంతే. ఇక్కడ చూసినట్టయితే ఆయన ఏదైతే కోరాడో దాంట్లో ఉంటాం. కొంతమంది మాట్లాడుతుంటే ఎప్పుడు వెళ్ళిపోతారు రా వీళ్ళు, ఎప్పుడు వెళ్ళిపోతారు వీళ్ళు అన్నట్టే ఉంటుంది. అగ్గి మీద కూర్చున్నట్టే ఉంటుంది. ఇంకా వెళ్ళిపోతే బాగుండే అన్నట్లుంటుంది. అట్లా మనం ఉండకూడదు. మన మాటలు ఎట్లా ఉండాలంటే స్వీట్గా ఉండాలి. మాట్లాడుతుంటే వాళ్ళ హృదయాలు కరగాల. దేవునికి స్తోత్రం. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. అయితే దేవుని స్తోత్రం, అలాగుననే మీరు ప్రేమ కలిగి ఉండుడి. ఒకరితో ఒకరు ప్రేమ కలిగి ఉండండి. ఒకరిని ఒకరు ఆదరించుకోనండి. ఒకరిని ఒకరు మరి హెచ్చరించుకోనండి. దేవునిలో బలపరచుకోనండి. దేవుని చిత్తాన్ని చేయమని చెప్పండి అన్నట్టుగా ప్రేమ కలిగి ఉండండి అంటాడు. 3వ వచనం, మీలో జారత్వమే కానీ ఏ విధమైన అపవిత్రతయే కానీ వీటి పేరైన ఎత్తకూడదు. ఇదే పరిశుద్ధులకు తగినది. ఇలాంటిదే పరిశుద్ధులకు తగినదంట. 4వ వచనం, కృతజ్ఞతా వచనమే మీరు ఉచ్చరించవలెను గాని మీరు భూతులైనను పోకిరి మాటలైనను సరసోక్తులైనను ఉచ్చరించకూడదు. ఇది మీకు తగదు. వ్యభిచారి అయినను అపవిత్రుడైనను విగ్రహారాధికుడైనను లోబి అయినను క్రీస్తు యొక్కయు దేవుని యొక్కయు రాజ్యమునకు హక్కుదారుడు కాడను సంగతి మీకు నిశ్చయముగా తెలియను. అమ్మాయి దేవునికి స్తోత్రములు. దేవుడు మనకు ఒక లిస్ట్ ఇచ్చాడు. ఈ లిస్టు ప్రకారంగా ఉంటే మీరు పరిమళ వాసనగా ఉన్నట్లు. ఈ లిస్టును తప్పిందంటే మీలో పరిమళ వాసన లేదు. పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే దేవుడు ఏది కోరుకున్నాడో అదే రీతిగా పరిమళ వాసనగా మనం ఉండాలని అక్కడ చూస్తున్నాం. దేవునికి స్తోత్రములు. పరిమళ వాసనగా ఉన్నవారికే పరలోకము. ఎందుకంటే పరలోకములో ఎలాంటి చెడు లేదు. పరలోకములో ఎలాంటి దుష్టత్వము దుర్మార్గత లేదు. పరలోకములో అంత మంచే ఉంది. కాబట్టి మంచివారు మాత్రమే పరలోక రాజ్యంలోకి వెళ్తారు. యేసుక్రీస్తు ప్రభువారు మనలను ప్రేమిస్తున్నాడు కాబట్టి మనమందరం ఆయన రాజ్యానికి వెళ్ళాలని ఆశిస్తున్నాడు కాబట్టి ఆయన మన కొరకు ఈ లోకంలో తన యవ్వన రక్తాన్ని చిందించాడు. తన పరిశుద్ధమైన రక్తాన్ని చిందించాడు మనలను పవిత్రులుగా చేయడానికి. దేవునికి స్తోత్రం. 6వ వచనం చూద్దాం. వ్యర్థమైన మాటల వలన ఎవడును మిమ్మును మోసపరచనీయకుడి. ఇంకా
ఇట్టి క్రియల వలన దేవుని ఉగ్రత అవిధేయులైన వారి మీదికి వచ్చును గనుక మీరు అట్టి వారితో పాలివారై ఉండకుడి. వ్యర్థమైన మాటలు మాట్లాడే వారితో పాలివారై ఉండకూడదంట. దీని వలన ఏమొస్తుందంటే, వ్యర్థమైన మాటలు మాట్లాడే వారితో ఉన్నట్లయితే వాళ్ళ యొక్క అలవాట్లు మనకు వస్తాయి. దేవుని ఇక్కడ ఏమంటాడు పైన మనం చూసినట్టయితే, దేవుని కృతజ్ఞతా వచనములే మీరు ఉచ్చరించవలేను కానీ మీరు బూతులైనను పోకిరి మాటలైనను సరస్సోక్తులైనను ఉచ్చరింపకూడదు, ఇవి మీకు తగవు. మనము దేవుని స్తుతించేవారిగా, దేవుని మహిమపరిచేవారిగా మనం ఇక్కడ ఉన్నాం. కొద్దిమంది ఉన్నాం. ఈ కొద్దిమందిమైన దేవుణ్ణి సరైన పద్ధతిలో మనం ఆరాధిస్తే దేవుడు హ్యాపీగా ఆనందిస్తాడు. 100 మంది ఉండి సరైన పద్ధతి లేకుండా వారి ఇష్టానుసారంగా ఆరాధించుకున్నట్టయితే దేవుని యొక్క ఆశీర్వాదాలు అక్కడ ఉన్నాయి. దేవుడు ఆనందింపడు. వ్యక్తిగతంగా ఒక్కరిద్దరున్నా, కొద్దిమంది ఉన్నా మనము దేవునికి పరిమళ వాసనగా ఉండాలి అని దేవుడు కోరుతున్నాడు. దేవుని స్తోత్రం. చూడండి, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 17వ వచనం కింద చూద్దాం. సహోదరులారా మీరు నన్ను పోలి నడుచుకొనుడి. ఇక్కడ అంటాడు అపొస్తలుడైన పౌలు, మరి ఫిలిప్పీ సంఘానికి రాస్తూ అంటున్నాడు, సహోదరులారా మీరు నన్ను పోలి నడుచుకోండి. ఎందుకంటున్నాడు ఈయన నన్ను పోలి? అపొస్తలుడైన పౌలు దుష్టుడు, దుర్మార్గుడు, మరి ఆ విధంగా సౌలుగా ఉన్నప్పుడు ఆయన దుష్టుడిగా, దుర్మార్గుడిగా, క్రీస్తునకు వ్యతిరేకంగా ఉన్న మనిషి. ఆయన సడన్గా మారాడు. దేవునికి స్తోత్రం. దేవుని దర్శనం వలన ఆయన మారాడు. మారిన తర్వాత ఆయన మరి ఇస్తున్న వాక్యం ఇక్కడ చూసినట్టయితే, సహోదరులారా మీరు నన్ను పోలి నడుచుకొనుడి. ఆయన ఒక మాట అన్నాడు, మీరు నన్ను పోలి నడుచుకోండి అనడమే కాకుండా ఆయన ఒక మాట అన్నాడు తెలుసా? ఏమన్నాడు? నేను క్రీస్తును పోలి జీవించుతున్న ప్రకారం మీరు నన్ను పోలి జీవించండి. ఇది గొప్ప సవాల్. దేవునికి స్తోత్రం. నేను క్రీస్తును పోలి జీవించుతున్న ప్రకారము మీరు నన్ను పోలి జీవించండి అనేది ఇది గొప్ప సవాల్. దేవునికి స్తోత్రం. ఎవరు ఈ విధంగా మరి సవాల్ చేయలేరు, కానీ అపొస్తలుడైన పౌలు ఘనంగా ఆయన ఒక సవాల్ చేశాడు. దేవుని స్తోత్రం. కాబట్టి అలాంటి సాక్ష్యం మనలో రావాలి. దేవునికి స్తోత్రం. అప్పుడే మనము ఆయన యొక్క సువాసన గల జీవితంను జీవిస్తున్న వారం అవుతాం. దేవునికి స్తోత్రం. అందుకే అంటున్నాడు, సహోదరులారా మీరు నన్ను పోలి నడుచుకోనండి అంటాడు. యేసుప్రభు అన్నాడు, యేసుప్రభుకి అన్నాడు, మరి యేసుప్రభుని పోలి నడుచుకోవాలన్నారు. ఇక్కడ పౌలు అంటున్నాడు నన్ను పోలి నడుచుకోండి. నన్ను పోలి నడుచుకుంటే యేసుప్రభుని పోలి నడుచుకున్నట్లే అన్నట్లుగా లెక్క. దేవుని స్తోత్రం. మేము మీకు మాదిరి అయి ఉన్న ప్రకారము నడుచుకొని వారిని గురిపెట్టు చూడుడి అంటే అర్థమైంది. మనము వేటకాడు ఏదైనా చంపాలనుకుంటే వాడు ఏదో బాణాన్ని ఇష్టం వచ్చినట్టుగా వదిలాడు. అర్థమైందండి? బాణాన్ని ఇష్టం వచ్చినట్టుగా వదిలాడు. ఇప్పుడు వాళ్ళు ఎట్లా అంటే బాణమును ఇష్టం వచ్చినట్టుగా వదిలాడు, గురి పెడతాడు. కరెక్ట్గా చూసి కరెక్ట్గా ఇది పోయి దానికి తాకేటట్టుగా చూసి వదులుతాడు. అలాగే ఈయనగినేమంటున్నాడంటే, సహోదరులారా మీరు నన్ను పోలి నడుచుకొనుడి, మేము మీకు మాదిరి అయి ఉన్న ప్రకారము నడుచుకొని వారిని గురిపెట్టి చూడుడి. ఎవరైతే మాదిరిగా నడుస్తున్నారో మనం అందరిలో ఎవరు వాక్య ప్రకారంగా దేవుని చిత్త ప్రకారంగా నడుస్తున్నారో వారిని పోలి నడుచుకోవాలంట. వారిని పోలి నడుచుకోవాలంట. ఇంకేమంటాడు 18వ వచనం? అనేకులు క్రీస్తు సిలువకు శత్రువులుగా నడుచుకొనుచున్నారు. అనేకులు ఒక్కరు కాదు, ఇద్దరు కాదు. దేవునికి స్తోత్రం. మనం చూసినట్టయితే అనేకులు క్రీస్తు సిలువకు విరోధముగా నడుచుకొంటున్నారంట. చూడండి, ఎక్కడ చూసినా యేసుక్రీస్తును విమర్శించేవారు, యేసుక్రీస్తును దూషించేవారు, యేసుక్రీస్తును వ్యతిరేకించేవారు చాలామంది అయిపోతూ ఉన్నారు. ఆయన వచ్చింది ఎందుకు? దుష్టత్వము, దుర్మార్గత, పాపము, అపవిత్రత నుండి విడిపించడానికి, మనల్ని ప్రేమించి పరలోక రాజ్యం చేర్చడానికి ఆయన వస్తే అనేకులు ఆయనకు ఏమవుతున్నారంట? అనేకులు క్రీస్తు సిలువకు శత్రువులుగా నడుచుకొనుచున్నారు. వీరిని గూర్చి మీతో అనేక పర్యాయములు చెప్పి ఇప్పుడు ఏడ్చుచూ చెప్పుచున్నాను. అపొస్తలుడైన పౌలు అంటున్నాడు, ఇంతకుముందు చాలాసార్లు చెప్పాను, ఇప్పుడు ఏడ్చుచూ చెప్పుచున్నాను.
ఎందుకు ఏడుస్తూ చెప్తున్నాడు? అపొస్తలుడైన పౌలు ఎందుకు ఏడుస్తున్నాడు? ఎందుకు ఏడుస్తూ చెప్తున్నాడు అంటే అక్కడ కింద ఉంది, నాశనమే వారి అంతము, నాశనమే వారి అంతము, వారి కడుపే వారి దేవుడు, వారి కడుపే వారి దేవుడు, వారు తాము సిగ్గుపడవలసిన సంగతులయందు అతిశయపడుచున్నారు. సిగ్గుపడవలసిన సంగతులయందు అతిశయపడుతున్నారంట. అవును, లోకం అట్లాగే ఉంది ఈ దినాలలో. ఎట్లా ఉందంటే చెడ్డ చెడ్డ కార్యములు చేస్తున్నారు, మేము దాన్ని గనులము అని చెప్పుకున్నట్టుగానే ఉంటున్నారు. మేము ఏమనుకుంటున్నాం మేమంటే అన్నట్టు ఉంటున్నారు. చూడండి, నేను చాలాసార్లు మీకు చెప్పి ఉన్నాను, దేవుని స్తోత్రంలో డ్రింకింగ్ చేసేటోడు, మత్తుపానీయాలు తాగేటోడు ఎట్లా అంటే ఫ్రెండ్స్ ముంగట, అరే రాత్రి అంతా కూర్చున్నాం రా, ఫుల్ తాగినాము అంటాడు. ఆ సిగ్గుపడవలసిన పని, సిగ్గుపడాలి. అసలు అది మత్తుపానీయాలంటే చాలా సిగ్గుపడాలి, దాన్ని ఎంత ఘనంగా చెప్పుకుంటాడు. ఇంకా కొన్ని చెడు కార్యాలను గురించి ఘనంగా చెప్పుకునే వాళ్ళు ఉన్నారు. దాన్ని సిగ్గుపడవలసిన విషయాలను ఆ విధంగా ఘనంగా చెప్పుకుంటున్నారు. అందుకే నాశనమే వారి అంతము, వాడి కరిపే వారికి దేవుడు, వారు తాము సిగ్గుపడవలసిన సంగతులను అతిశయపడుతున్నారు, సంగతుల యందు అతిశయపడుతున్నారు. భూ సంబంధమైన వాటి అందే మనసు నుంచుచున్నారు, భూ సంబంధమైన వాటి అందే మనసు నుంచుతున్నారంట. 20వ వచనం, మన పౌరస్థితి పరలోకమందున్నది. మనం ఈ లోకం మనుషులం కాం. దేవునికి స్తోత్రం. కొద్ది కాలము ఇక్కడ ఉండడానికి వచ్చాం. రెంటుకు ఇళ్ళల్లో ఉంటాం కదా, అట్లా ఉండడానికే వచ్చాం. మనది ఈ లోకమే కాదు. దేవునికి స్తోత్రం. మనం దేవుని బిడ్డలం, దేవుని దగ్గర ఉంటాం. దేవుడు ఆ యొక్క ఎలాంటి దుర్వాసన లేని ఆ పట్టణంలోకి తీసుకెళ్లాలనే దేవుడు బలి అయ్యాడు. కాబట్టి ఇక్కడ మనం చూసినట్టయితే మన పౌరస్థితి పరలోకమందున్నది. అక్కడి నుండి ప్రభువైన యేసుక్రీస్తు అను రక్షకుని నిమిత్తము కనిపెట్టుకోవాలి. మనము ఎప్పుడు పరలోక రాజ్యం ఆ దేవుని సన్నిధికి వెళ్తాం, ఆ మంచి దేశానికి వెళ్తాం, ఆ బంగారు మేడలు కలిగిన దేశానికి ఎప్పుడు వెళ్తాం? మరి బంగారం మీదే నడుస్తామంట. అలాంటి ఆ పరలోక రాజ్యంకు మనం వెళ్ళడానికి సిద్ధపడాలంటే ఆయన కొరకు కనిపెట్టాలంట. దేవునికి స్తోత్రములు. ఇంకేమంటున్నాడు దేవుని స్తోత్రములు? యేసుక్రీస్తును రక్షకుని నిమిత్తము కనిపెట్టుచున్నాము. అపొస్తలులు అంటున్నారు, మేము ఆ ప్రభువు కొరకు, మా కొరకు ప్రాణం పెట్టిన దేవుని కొరకు, మమ్మలను మా కొరకు రక్తం చిందించిన ఆ యేసయ్య కొరకు మేము కనిపెడతాము అని అంటున్నారు. దేవుని స్తోత్రం. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం నుంచి చూద్దాం. అపొస్తలులు అంటున్నారు, మా ద్వారా అపొస్తలులు ఏమంటున్నారంటే, మా ద్వారా ప్రతి స్థలమందును క్రీస్తును గూర్చిన జ్ఞానము యొక్క సువాసనను కనపరచుచు ఆయన యందు మమ్మును ఎల్లప్పుడూ విజయోత్సవముతో ఊరేగించుచున్న దేవునికి స్తోత్రం. వాళ్ళు నిజంగా వారు దేవుని స్తుతిస్తున్నారు. అపొస్తలులు వారు ఎంతగా దేవుని ప్రేమించారంటే, ఒకసారి నేను వీడియోలో పెట్టాను దేవుని స్తోత్రంలో, అపొస్తలుల వాళ్ళ యొక్క జీవితాలు ఎవరెవరు ఏ విధంగా మరణించారనేది. క్రీస్తు నిమిత్తము వారు సర్వమును అప్పగించుకున్నారు. క్రీస్తు నిమిత్తము వారి యొక్క మరణాలను మనం చూసినట్టయితే 12 మంది అపొస్తలులు 12 రకాలుగా చనిపోయారు. గొర్రె చర్మము ఒలిచినట్టుగా వాళ్ళు చర్మము ఒలిచారు, తల క్రిందులు చేసి సిలువ వేశారు. మరి నూనె బాగా కాగుచున్న నూనెలో వేశారు. రకరకాలుగా వాళ్ళని హింసించారు. నేను ఒక్కొక్కరి సావుల గురించి ఎలా చనిపోయారు అనేది నేను వీడియోలో పెట్టినా, మీ వీడియోలో చూడవచ్చు దేవునితో. కాబట్టి వారు ఏమంటున్నారంటే, మా ద్వారా ప్రతి స్థలమందును క్రీస్తును గూర్చిన జ్ఞానం యొక్క సువాసనను కనపరచుచు ఆయన యందు మమ్మను ఎల్లప్పుడూ విజయోత్సవములతో ఊరేగిస్తున్న దేవునికి స్తోత్రం అంటున్నారు. ఎల్లప్పుడూ విజయోత్సవములతో ఊరేగిస్తున్న దేవునికి స్తోత్రం. ఎవరు అంటున్నారు ఈ మాట? అపొస్తలులు ఎల్లప్పుడూ విజయోత్సవములతో ఊరేగింపబడ్డారంట. వాళ్ళు ఊరేగింపబడ్డారు, రాళ్లతో కొట్టబడ్డారు, రంపెములతో కోయబడ్డారు, వారు రకరకాలైన హింసలు పొందారు, ఆకలి దప్పులు గలవారయ్యారు, వారు అనేక హింసలు పొందారు,
ఊరేగింపబడ్డారు. వీళ్ళు ఎన్ని కష్టాలు, శ్రమలు, ఇరుకులు, ఇబ్బందులు అనుభవించినా మేము విజయోత్సవములతో ఊరేగింపబడుతున్నాము అన్నారు. దేవునికి స్తోత్రం. రాళ్లతో కొట్టబడ్డారు, రంపెములతో కోయబడ్డారు, అనేక హింసలు పొందారు. తినడానికి తిండి లేక, ఉండడానికి స్థలం లేక వాళ్ళు అనేక ప్రాంతాలు తిరుగుతూ మరి యేసుప్రభు ఏ విధంగా అయితే హింసలు పొందారో, యేసుప్రభువును గడ్డం పెరికారు, ఉమ్ము వేశారు ఆయన మీ ముఖం మీద. మరి మేకులతో కాళ్ళలో చేతులలో మేకులు కొట్టారు, పక్కలో బల్లెపోటు. చూడండి, ఆయన తలలో ముళ్ళ కిరీటము, ఆయనను పిడిగుద్దులు గుద్దారు, ఆయనను కొరడాలతో కొట్టి, ఆయనను కళ్ళు కొట్టి యేసు ఎవరు కొట్టారో చెప్పు అన్నారు. ఎన్ని అవమానాలు పొందాడండి యేసు ప్రభు భూలోకంలో. ఒక్కసారి ఆలోచించండి. ఇవన్నీ ఎవరి కొరకు? మన కొరకే. పరిమళ వాసనగా ఉండాలనే, ఇంకా దుర్వాసన, క్రీస్తులో జీవిస్తున్న, వాక్యం చదువుతున్న వారిలో ఇంకా దుర్వాసన ఉన్నట్లయితే వాళ్ళు మార్చుకోవాల్సిన పని ఉంది. దేవునికి స్తోత్రం. మార్చుకోవాలి, దుర్వాసన ఉండకూడదు. దేవుని యొక్క త్యాగాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఏ విధంగా అయితే యేసు ప్రభు ఆ విధంగా జీవించాడో అపోస్తులు అదే మార్గంలో జీవించారు. అందుకే మొదటగా యేసు ప్రభును చంపబడ్డారు, తర్వాత అపోస్తులు చంపబడ్డారు. ఈ లోకము మరి మనకు యోగ్యమైంది కాదు. దేవునికి స్తోత్రం. పరిశుద్ధులకు యోగ్యమైంది కాదు ఈ లోకం. ఈ లోకంలో హింసలు ఇవన్నీ వస్తూనే ఉంటాయి, అవి వస్తాయి. దేవుని స్తోత్రం. మనము వాటి గురించి కేర్ చేయకూడదు. మనము దేవుని సన్నిధిలో, ఈ లోకములో మానవుడు జీవించేది 70 సంవత్సరములు అధిక బలం ఉంటే 80 సంవత్సరాలు 100 సంవత్సరాలు జీవించవచ్చు. అక్కడి నుంచి లోకాన్ని విడవలసిందే కదా. ఈ లోకాన్ని విడిచినాక ఎక్కడికి వెళ్ళాలి? మన పర్మనెంట్ అయిన ఆ లోకానికి వెళ్ళాలి. దేవునికి స్తోత్రం. అయితే ఇక్కడ నరకము, స్వర్గం అని ఉంది. మరి మా దుర్వాసనతో జీవిస్తే నరకానికి వెళ్తారు, సువాసన కలిగిన జీవితం జీవిస్తే వారు స్వర్గానికి వెళ్తారు. మరి దుర్వాసనతో జీవించే వాళ్ళు నరకానికి వెళ్తారు. ఇది మనం గమనించాలి. నరకంలో అగ్ని ఆరదు, పురుగు సావదు. దేవుని స్తోత్రములు. అదే మరి పరలోకంలో అయితే మరి బంగారు వీధుల్లో మనం ఉంటాము. అక్కడ ఆకలి దప్పుకలు ఉండవు. అక్కడ చూస్తే మరి కష్టపడేది ఉండదు. అక్కడ ఎల్లప్పుడూ దేవుని సన్నిధిలో ఆనందిస్తూ ఉంటాము. అలాంటి గొప్ప మరి పరలోక రాజ్యము మన కొరకు సిద్ధపరిచి ఉంచాడు. ఎవరి కొరకంటే సువాసన కలిగిన జీవితం ఎవరైతే జీవిస్తున్నారో వారి కొరకు ఆ దేశము మరి ఆయన సిద్ధపరిచి ఉంచాడు. దేవుని స్తోత్రం. కాబట్టి ప్రభునందు ప్రియ సోదరులారా, మనము చర్చికి ఎందుకు వెళ్తున్నాం? చాలామంది మందిరాలకు వెళ్తున్నారు. ఎందుకు వెళ్తున్నారు అంటే మరి మనలో ఉన్న దుర్వాసనను తీసేసుకొని సువాసన గల జీవితాన్ని జీవించడానికి వెళ్తున్నారు. కానీ చాలామంది మందిరాలకు వెళ్తారు, ఏదో చేస్తారు, అన్నీ చేస్తారు. మరి మందిరంలో పరిశుద్ధంగానే కనిపిస్తారు. బయటికి వెళ్ళినాక మళ్ళీ వాళ్ళంతా దుర్వాసన కలిగిన వాళ్ళు ఇంకోరు ఉండరు. అలాగా దేవుని స్తోత్రం. 15వ వచనం చూద్దాం. రక్షింపబడి వారి పట్లను నశించు వారి పట్లను మేము దేవునికి క్రీస్తు సువాసనయై ఉన్నాము. వాళ్ళు ఎట్లున్నారంట? అపోస్తులు ఎట్లున్నారంట? సువాసనగా ఉన్నారంట. దేవునికి మరి నశించు వారి పట్లను మేము దేవునికి సువాసన అయి ఉన్నాము అంటున్నారు. ఇంకేమంటున్నారు? నశించు వారికి మరణార్థమైన మరణపు వాసనగాను, రక్షింపబడు వారికి జీవార్థమైన జీవపు వాసనగాను. చూడండి, నశించు వారికి మరణార్థమైన మరణపు వాసన అంటే ఇప్పుడు నశించే వాళ్ళు ఉన్నారు. ఇక్కడ పాస్టర్లను కొట్టే వాళ్ళు ఉన్నారు, పాస్టర్లను తిట్టే వాళ్ళు ఉన్నారు, పాస్టర్లను చంపే వాళ్ళు ఉన్నారు, రకరకాలైన మనుషులు ఉన్నారు. వీళ్ళు ఎట్లా కనిపిస్తారు వీళ్ళకు? నశించు వారికి మరణార్థమైన మరణపు వాసనగా కనిపిస్తున్నారట. వీళ్ళని చూస్తే వాళ్ళకు మరణపు వాసనలాగా కనిపిస్తున్నారట. నశించిపోయే వారికి, ఎవరైతే నశించిపోతున్నారో వారికి వీళ్ళు మంచిగా కనిపించారట, దుర్వాసనగా కనిపిస్తారట. ఇంకేమంటాడు?
కావున ఇట్టి సంగతులకు చాలిన వాడెవడు? ఎవడు? మేము దేవుని వాక్యమును కలిపి చెరిపెడి అనేకుల వలె ఉండక నిష్కపట్యము గల వారమును దేవుని వలన నియమింపబడిన వారమునై ఉంది క్రీస్తునందు దేవుని ఎదుట బోధించుచున్నాము. ఓకే, దేవుని స్తోత్రం. అట్లా ఉన్నారంట వాళ్ళు. ఎట్లా ఉన్నారంట? సువాసన వచ్చే జీవితంలో ఉన్నారంట. ఎవరు? అపోస్తలులు. మనల్ని దేవుడు ఏం కోరుతున్నాడు? సువాసన గల జీవితం ఉండాలని కోరుతున్నాడు. సువాసన గల జీవితం ఉండాలని మనల్ని కూడా కోరుతున్నాడు. ఎట్లా తెలుస్తుంది అయ్యా సువాసన గల జీవితం అనేది? ఎట్లా తెలుస్తుంది అంటే మనము మన యొక్క పద్ధతులు, మన యొక్క క్రమం తెలుస్తుంది. చేపలు అమ్మేవాడు ఇట్లకెళ్ళి వెళ్తున్నాడు అనుకో, వాళ్ళు ఎంబడి పోతే చేపల వాసనే వస్తుంది. మల్లెపూలు అమ్మేవాళ్ళు వెళ్తున్నారు అనుకో, మల్లెపూల వాసనే వస్తుంది. ఒక గదిలో మల్లెపూలు పెడితే ఆ గది అంతా గుమగుమ వాసన వస్తుంది. మనము ఒక ఇంట్లో మనం ఉంటున్నామంటే ఆ ఇంట్లో క్రీస్తుని కూర్చునే వాసన రావాలా. మల్లెపూ ఏ విధంగా అయితే, మల్లెపూలు అయితే ఏ విధంగా ఒక ఇంట్లో ఉంటే అవి ఇల్లంతా ఏ విధంగా అయితే వెదజల్లుతున్నాయో వాటి పరిమళాన్ని, మనము ఇంట్లో ఉంటున్నామంటే మనము క్రీస్తును గురించిన వాసన మనలో నుండి రావాలి ఆ ఇల్లుకు మొత్తానికి. ఇంట్లో ఒకవేళ ఎవడైనా చెడిపోయినోడు ఉంటే వాడు మంచిగా కావాలి మన వాసన వలన. హల్లెలూయా, దేవుని స్తోత్రం చెల్లిద్దాం. ఎవరైనా నశించిన వాళ్ళు ఉంటే, ఎవరైనా ఆ దుర్వాసన కలిగిన వాళ్ళు ఉంటే మనలను బట్టి ఈ విధంగా కావాలి. నేను మా ఇంట్లో ఒక్కరినే రక్షింపబడ్డా. స్టార్టింగ్ నేను ఒక్కరినే దేవుని సన్నిధికి వెళ్ళిన. ఇప్పుడు మా ఇల్లంతా మా అమ్మ మా నాయన కానీ మా అమ్మమ్మ కానీ వీళ్ళందరూ రక్షింపబడ్డారు. మా కుటుంబం కింద రక్షింపబడ్డది. నేను ఒక్కరినే స్టార్టింగ్ రక్షింపబడింది. దేవుని స్తోత్రం. మనం ఒక్కరము ఇంట్లో ఉన్నామంటే కుటుంబం మొత్తము రక్షణలోనికి నడిపియాలి. అది సువాసన గల జీవితం, దేవుడు కోరుతున్న జీవితం అయ్యింది. అలాంటి జీవితం కలిగి మనం ఉండాలని మనం చూస్తున్నాం. దేవునికి స్తోత్రం. దేవుడు అదే కోరుతున్నాడు. మీ వాసన మీ ఇంట్లో అంతా రావాలి. నువ్వు ఏ బస్తీలో ఉంటే ఆ బస్తీలో అంతా వాసన రావాలి. ఏ సమాజంలో ఉంటే ఆ సమాజం అంతా మరి నీలో నుండి వచ్చే వాసనను వాళ్ళు స్వీకరించాలి. అంటే మనం వెళ్తుంటే అంటారు వీళ్ళు యేసుప్రభుని నమ్ముకున్నారు అంటారు, వీళ్ళు దేవుని నమ్ముకున్నారు, వీళ్ళు చర్చికి వెళ్తారు. అది సువాసనే. దేవునికి స్తోత్రం. వీళ్ళు చర్చికి వెళ్తారు, వీళ్ళు ప్రార్థన చేస్తే అనేకులు బాగుపడతారు, వీరు యేసుప్రభుని ఘనపరుస్తారు, స్తుతిస్తారు. ఇది మంచి వాసనే. దేవునికి స్తోత్రం. కాబట్టి మనం ఆలోచించాలి. మనం ఏదో చర్చికి వెళ్ళి వచ్చేసినామని కాదు, కానీ మనలో నుండి ఒక సువాసన గల జీవితము పరిమళించాలి. దేవునికి స్తోత్రం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక ముగించుకుందాం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 3వ వచనం చూద్దాం. అప్పగించుతిని అదేమనగా లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను. యేసుప్రభుని చాలామంది అనుకుంటారు మరి యేసుప్రభు చనిపోయాడు, దేవుడైతే చనిపోతాడా, దేవుడైతే ఇదవుతాడా, మరి రకరకాలుగా ఆయన 3 మేకులు పీక్కొనోడా ఇవన్నీ మాట్లాడుతూ ఉన్నారు. కానీ యేసుప్రభు వాక్యము ముందుగానే రాయబడింది, లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడెను. ఆయన మరణించకుంటే మనకు రక్షణ లేదు. ఆయన మరణించకుంటే రక్షణ లేదు. దేవుని స్తోత్రం. ఆయన లేఖనముల ప్రకారంగానే మరణించాడు. వాళ్ళు అనుకునగా ఆయన ఒక మాట అన్నాడు, నా ప్రాణము పెట్టుటకు మళ్ళీ తీసుకున్నటకు నాకు అధికారము ఉంది. దేవునికి స్తోత్రం. ప్రాణం ఎందుకు పెట్టాడయ్యా అంటే ఆయన మనల్ని పరిమళ వాసనగా ఉండుటకు, మనము పరిమళ వాసనగా ఉండుటకు ఆయన మన కొరకు మరణించాడు. లేఖనముల ప్రకారము 3వ దినమున లేపబడెను. మళ్ళీ చనిపోయాడు, మళ్ళీ తిరిగి లేచాడు. చనిపోవటకు అధికారం ఉంది అని, తిరిగి లేచుటకి ఆయనకు అధికారం ఉంది. ఆయన దేవుడు కాబట్టి మనము ప్రభునందు పరిమళ వాసనగా ఉండాలని ఈరోజు నేర్చుకున్నాం. ఎలా ఉండాలి? పరిమళ వాసనగా. మన ఇంట్లో పరిమళ వాసన రావాలి, మన యొక్క బస్తీలో పరిమళ వాసన రావాలి, మన
ఎక్కడ చూసినా మనం పరిమళ వాసనగా ఉండాలని దేవుడు కోరుతున్నాడు. అందుకే దేవుడు ఈ లోకానికి వచ్చాడు. ఆ విధంగా మనము దేవుడు చనిపోయిన విధాన్ని, యేసుప్రభు చనిపోయిన విధానాన్ని మనము గ్రహించినట్లయితే, మరి ఇంకా పరిమళ వాసనగా లేనట్లయితే మనము మరి దేవుని యొక్క చిత్తాన్ని చేయడం లేదని అర్థం. అలాగున దేవుడు మనల్ని దీవించి ఆశీర్వదించలాగున ప్రార్థన చేద్దాం. దేవునికి స్తోత్రములు. మనల్ని ఒక్కొక్కరిని పరిమళ వాసనగా దేవుడు తీర్చిదిద్దులాగిన ప్రార్థన చేద్దాం. దేవునికి స్తోత్రములు. దేవుడు ఇచ్చిన వాక్యాన్ని దీవించి ఆశీర్వదించును గాక.